చాలా మందికి ఫ్యూచర్ ఆప్షన్ అంటే ఒక పర్సెప్షన్ బిల్డ్ అయిపోయింది. ఏమంటే ఓన్లీ ఇంటర్డే ట్రేడింగ్, ఫ్యూచర్ ట్రేడింగ్ చేసి డబ్బులు సంపాదించవచ్చు. దీనివల్లే వస్తున్నారు అంతా. మేబీ దానివల్ల వస్తున్నారు, అక్కడే లాస్ అవుతున్నట్టున్నారు. సో దీనివల్ల అందరూ ఒక్కొక్కరు ఒక పర్సెప్షన్ అనేది బిల్డ్ చేసుకుంటున్నారు. మనం ఇప్పుడు మెయిన్ ఫోకస్లోకి వెళ్తే మనకు మార్కెట్లో సక్సెస్ రావాలంటే ముందు ఎమోషన్ కంట్రోల్ అవ్వాలి. అంటే ప్రాఫిట్ అనేది ఎలాగైనా వస్తుంది, దానికి ముందు మనం లాసెస్ వచ్చినా ఎలా దాన్ని ఓవర్కమ్ చేయాలని చెప్పి మాత్రమే చూస్తాం. ఇప్పుడు మనకు ఆ పాయింట్కి వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వస్తాయి. ఫ్యూచర్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఏంటంటే ఈ రోజు మార్కెట్ ఎక్కడైతే ఉందో ఇక్కడ నుంచి పెరుగుతుందని నమ్మడం లేదా పడుతుందని నమ్మడం, ఏదో బై ఎలా సెల్ చూస్తాం. ఈ రెండే కదా ఆప్షన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వెళ్తాము కాసేపటి వరకు ఫార్మర్ ప్లేస్ కొంచెం మంచి ఎగ్జాంపుల్కి వెళ్దాం, చాలా బెటర్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మర్ అనుకోండి, నేను వరి పట్టేసాను. ఒక 3 నెలల తర్వాత రైస్ వస్తుంది నా కాడ. రైస్ పండి నేను ఇప్పుడు దీన్ని అమ్మాలి. ఎవరికి అమ్మాలి? సెలర్కి వెళ్ళి అమ్మాలి. అంటే మండి దారిపో లేకపోతే ఎవరైతే కొని తింటారో వాళ్ళకి అమ్మాలి. మార్కెట్లో రేటు పెరుగుతుంది పడుతుంది, ఈ రెండు లాభాలే. ఒకవేళ ఈ రోజు నేను వేస్తున్నాను పంట, ఒకవేళ ఇక్కడి నుంచి పెరిగింది, బాగా పెరిగింది పైకి, సో లాభం నాకు, నేను ఎక్కువ కమ్ముకోవచ్చు. పడిపోయింది, నష్టం, తక్కువ కమ్ముకోవచ్చు. ఈ రెండు నేను తీసుకోవద్దు అనుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆప్షన్స్ రెండు. ఒకటి నేను 20 రూపాయలు కమ్ముతున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు సప్లై వచ్చలేదు, ఈజీగా వెళ్ళి తక్కువలో కొనగలదు, ఎక్కువలో కొనగలదు. సో ఇబ్బంది లేదు. సో ఇది సప్లై డిమాండ్ ఉంటుంది, మనకు ఆప్షన్ ఉండాలి. ఆ సప్లై డిమాండ్ని చూడడానికి ఒక పారామీటర్ ఇండియావిక్స్ ఒకవేళ 12 నుంచి 15 ఉన్నారు అనుకోండి, 12 నుంచి 15 అనుకోండి, ఇది నార్మల్. మాక్సిమం మార్కెట్లో 12-15 అనేది నార్మల్ సినారియో. ఖచ్చితంగా మార్కెట్లో ప్రైజెస్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది హెవీగా పెద్ద పెద్ద క్యాండిల్ పడుతున్నాయి. 50 పాయింట్లు, 100 పాయింట్లు, 150 పాయింట్లు కూడా పడుతున్నాయి. సో ఇలా ఏమవుతుందంటే ఇంత హెవీగా ఓవలాటిలిటీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఏమవుతుందో మనకు అర్థం కాదు. ఎందుకంటే వాల్యూ అనేది ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి, ఒక్కసారిగా పడిపోతుంది.